వాక్యానుసారంగా జీవించే వ్యక్తులు చాలా మంది కూడా అనేక విధాలుగా ఉన్నారు. అలాగే హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడే అనేక మంది ఉన్నారు. బిజీ లైఫ్ లో ఉన్నారన్నమాట. దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారం దినాన్న అందరూ కూడా ప్రార్థనలో పాల్గొనకు అవకాశాన్ని మనము వినియోగించుకున్నాం. ఎవరైతే వచ్చి ఉన్నారో మాతో పాటు ఎక్కడైతే ఆరాధనకి పాల్గొన్నారో అందరూ కూడా ఏం చేస్తారంటే వినియోగించుకున్నాం. అంటే ఇది వినియోగించడానికి ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం. ఈరోజు మనం చెప్పుకుంటున్న యొక్క అంశాలను కూడా అవునంటారా కాదంటారా? మేము వస్తున్నప్పుడు ఒక ముసలావిడ చాలా అనారోగ్యంతో మా వీధికి వెళ్తున్నప్పుడు ముసలావిడ చర్చికి వస్తున్నప్పుడు అనారోగ్యంతో బాధపడి పడిపోయి ఉంది. ఒక ఆవిడ కూర్చోబెట్టి 108కి ఫోన్ చేయండి అన్నాను. మేము ఫోన్ చేసాం, సమాచారం చూస్తాం, చేసే టైం అయిపోతుంది అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం? దేవుడు మనకి ఎంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని మనము ఉపయోగించుకుంటాం లేదా? ఆశీర్వాదం అంటే అనేక విధాలుగా మనము పూజించుకోవచ్చు. ఆరోగ్యం, చక్కటి ఆరోగ్యం, అలాగే చక్కటి వాతావరణం, చక్కటి ఆరోగ్యం, చక్కటి స్థితి మనకి కలుగు చేసిన మన దేవుని ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదాన్ని మనం ఏమైనా మన జీవితాల్లో పాపముగా కానీ శాపముగా కానీ మార్చుకుంటున్నామా అనేది మన జీవితాల్లో ఒకసారి మనం పరిశీలించుకోలేదు. మన జీవితాలకి ఒక క్వశ్చన్ మార్క్. ప్రతి విషయంలోనే మనం దీన్ని పరిశీలించుకుంటున్నాం లేదంటే మనం గమనించాలి. అయితే మరి మొట్టమొదటి నుండి దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నారా లేదంటే ఇస్తున్నాడు. ఏ విధంగా తెలుసుకుంటున్నాం? వాక్యానుసారంగా మనం వాక్యం ఏదో దాన్ని బట్టి మనము తెలుసుకోవాలి. మరి మొట్టమొదటిగా మనకి ఆశీర్వాదాలు ఎక్కడ పెట్టి అంటే ఆది కాండం నుండి మనకి ఒక ఆశీర్వాదాలు అంటే మనకి కనబడతాయి. ఆది కాండం చూసుకుంటే ఆది కాండము 1వ అధ్యాయము మనం చూసుకుంటే దేవుడు మొట్టమొదటి సృష్టిని కూడా సృష్టించాడు. సూర్యచంద్రుల్ని, ఆకాశాన్ని, నక్షత్రాలని, భూమిని, సముద్రాన్ని, వాటిని జీవించే జీవరాశుల్ని, ఈ భూమి మీద ప్రతించే మొక్కల్ని, వృక్షాలని, ప్రతి ఒక్కటి కూడా జంతువుల్ని అన్నిటిని కూడా ఎవరు సృష్టించారంటే దేవుడు నోటి మాట ద్వారా సృష్టించాడు. ఇవన్నీ సృష్టిని ఎవరి కోసం సృష్టించాడు? మానవుడి కోసం. అంటే మానవుడికి ఈ భూమి మీద రాకముందే తన కోసం ఆశీర్వాదాలన్నింటిలో కూడా దేవుడు ఏం చేశాడు? సమకూర్చి పెట్టి ఉన్నాడు అనమాట. మానవుడి నుంచి ఆలోచించి ఇవన్నీ కూడా సమకూర్చి దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. ప్రతిదీ కూడా తన దేవుడు ఏ విధంగా ఆనందపడాడంటే తను సృష్టించిన సృష్టి కూడా మానవుడు చక్కగా ఏలాలి. ఆ సృష్టితో పాటు మానవుడు చక్కగా సృష్టి చక్కగా చూసుకొని ఆశ్చర్యపడి జనాన్ని ఏదైతే యొక్క నిబంధన ఉందో, ఏదైతే ప్రణాళిక ఉందో దానిలో ఎదగాలి అనేసి ఆశించాడు దేవుడు. అయితే దాన్ని బట్టి మనం చూస్తే మొత్తం సృష్టి అంటే సృష్టించిన దేవుడు అదే విధంగా ఆదికాండం 1:20 మానవుడు మనం సృష్టించుకుంటున్నాం అన్నమాట. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు మనిషి అక్కడ దేవుడు ఒక ఆలోచన చేస్తున్నాడు. ఎవరి తరపుమందట? దేవుడి యొక్క స్వరూపమందు మానవుల్ని నరుల్ని తయారు చేయాలని మనం గమనిస్తాం. కృష్ణాన్ని సృష్టించాడు, నరుల్ని అక్కడ దేవుడు అదే వచ్చి చదువుకుంటుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారి సముద్ర చేపలు, ఆకాశ పక్షులు, సమస్త భూమి మీద ప్రతి జంతువుని ఏలుగురు కాకనియు పలికి. దేవుడు సృష్టించిన దేవుడి యొక్క మానవుడు ఏలడానికి ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు సృష్టించాడు మనం గమనించాలి. చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను,
27వ వచనం, దేవుడి స్వరూపం వారిని సృష్టించి స్త్రీని గాను పురుషుని గాను వారిని ఎవరంటే స్త్రీని గాను పురుషుని గాను సృష్టించారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎవరిని ఆశీర్వదించాక? ఎవరైతే నరులు సృష్టించాడో, ఎవరైతే స్త్రీగాను పురుషునిగా సృష్టించాడో వారిని ఏం చేశాడు దేవుడు? మొట్టమొదటిగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదించి తెలుసుకున్నాడు కదండి. మొత్తం సృష్టించడానికి కూడా ఎవరి కోసం చేశాడు? ఇవన్నీ అనుభవించడానికి. ఇప్పుడు ఆశీర్వాదాన్ని మనం లోకానుసరంగా తీసుకుంటే మనం చాలా మంది గమనించిన ఆశీర్వాదం ఏంటి? చక్కటి పెళ్లి జరిగింది అనుకోండి, చక్కటి ఆశీర్వాదం. వాళ్ళకి పిల్లలు కలిగారు అనుకోండి, చక్కటి ఆశీర్వాదం. వాళ్ళకి ఉద్యోగం వచ్చింది అనుకోండి, చక్కటి ఆశీర్వాదం. వారికి ఆర్థిక సంపదలు వచ్చాయి అనుకోండి, చక్కటి ఆశీర్వాదం. ఎటువంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, చక్కటి ఆశీర్వాదం. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. చక్కని ఆహారం తింటున్నాం, ఆశీర్వాదం. చక్కటి నీరు తాగుతున్నాం, ఆశీర్వాదం. ప్రతిదీ కూడా చక్కగా గృహాల్లో ఉంటున్నాం, చక్కగా వస్త్రాలు ధరించుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి? ఆశీర్వాదాలే. అంటే లోకానుసరంగా చూసుకున్న, వాక్యానుసరంగా చూసుకున్న ఒక మనిషి ఎదుగుదలకి, అంటే నువ్వు పుట్టి నుండి అలాగే ఉండిపోయి ఏమీ చేయకుండా, ఏమీ నువ్వు అనుభవించకుండా, ప్రతి విషయంలో నీకు జరిగే ప్రతిదీ కూడా నష్టంగా భావిస్తున్నప్పుడు ఆ మనిషి ఏం చేస్తారో, ఇదే దరిద్రంగా ఉన్నాడు, ఇది దేవుడు చూడట్లేదు, లేకపోతే ఇది సరిగ్గా వీడికి అనుభవించడానికి అవకాశం లేదు అనుకుంటారు. అదే ఒక వ్యక్తి ఎదుగుదలలో దినదినము ఎదుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు చక్కగా ఆశీర్వాదిస్తున్నారు, చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కగా అన్ని కూడా కమ్మగొడుతున్నారు దేవుడు అనేసి ఆశీర్వాదాన్ని కంటితో చూసి మనం మానవ చేతిలో మనం ఉన్నాం. అందరూ కూడా చాలా సింపుల్ గా చెప్తాం ఆశీర్వాదాలు. మరి దేవుడు ఇక్కడ చెప్తున్న ఆశీర్వాదాల గురించి మనం చూస్తే, నరుని సృజించి ఈ సృష్టి సృష్టించి నరుని దాంట్లో పెట్టి దానంతని ఏలమని దేవుడు ఆశీర్వదించి, అదే 28వ చూడండి, దేవుడు వాడిని ఆశీర్వదించును ఎట్లనగా, దేవుడు అనగా చూడండి అక్కడ, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఎరుడని దేవుడు వాదించాడు. దేవుడు ఎలా ఫలించమంటున్నాడు, అభివృద్ధి చెందమంటున్నాడు, ఏలమంటున్నాడు. దేవుడికి ఆశీర్వాదాన్ని మనకి ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి మొట్టమొదటిగా ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తి ఎవరు? ఆదాము గారు. దేవుడు తన స్వస్థతో నేల బట్టి తీసి ఒక బొమ్మను చేసి ఒక నరూపాన్ని తీసి దానిలో నరుని ఆదముని మొట్టమొదటి సృష్టించాడు. ఆదముని ఎవరు తీసుకొచ్చారు? ఆ పని పక్కన తీసి దాన్ని, ఎందుకంటే ఆదాము సృష్టించిన తర్వాత ఆయన ఏలుబడిలో అన్నింటినీ జంతువులు ఎందును అది సృష్టి అంటే ఏదైనా తోట మొత్తం కూడా అందులో ఏం చేస్తే చక్కగా ఉన్నాడు. కానీ దానికి సరైన సాటి అనేది లేదని సిద్ధగించినమాట. దాన్ని సృష్టించిన దేవుడు సృష్టించాడు, కానీ జంతువులకి వాటికి పేరు పెట్టడానికి ఎవరికి ఇచ్చే ఆశీర్వాదం? ఆదాముకి ఇచ్చాడు. అంటే మనం చేసుకున్నది ఎవరికైనా ఏం చేస్తాం? మనం చేసుకుని ఎవరైనా పెట్టుకున్నారు అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం, ఇంటికి నేను కట్టుకున్నాను, నాకు వేరే పేరు పెట్టుకున్నాను, ఊరుకుంటావా? ఊరుకోం కదా. మరి దేవుడి సృష్టిని సృష్టించి వాటి జంతువులు కూడా ఏ పేరు పెడతాడో దేవుడు చాలా చక్కగా ఆదాముకి అప్పచెప్పాడు బాధ్యత. ఎంత ఆశీర్వాదం చూడండి. అలాగే స్త్రీని తన సహకారిగా, ఇవన్నీ కూడా సహకారంగా లేవు ఆదాముకి అనుకొని స్త్రీని ఆశీర్వాదకరంగా తనకి ఏర్పాటు చేశాడు. స్త్రీని తనకి ఆశీర్వాదకరంగా, తనకి సహాయంగా ఉండాలి, తనకి సహకారంగా ఉండాలి అని ఆదాముని అవ్వని ఆదాముకి ఆశీర్వాదకరంగా అక్కడ సృష్టించడం జరిగింది. మరి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మూడో అధ్యాయంలో చూసుకుంటే అక్కడ ఏం జరిగింది చూడండి. ఆదాముకి అమ్మకి అక్కడ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఆది కాండము 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ అధ్యాయం మనం చదువుకున్న ఆశీర్వాదాలన్నీ చూసాం. కానీ ఎంత ఆశీర్వాదం ఇచ్చింది దేవుడికి. మరి ఆశీర్వాదాన్ని వీరు ఎలా మార్చుకున్నారో చూద్దాం. ఆదాముకి అమ్మకి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఈ ఆశీర్వాదాన్ని ఎలా మార్చుకున్నారు? ఆశీర్వాదకరంగా మార్చుకున్నారా? దేవుడు చెప్పిన మాటనే విన్నారా అని మనం గమనిస్తే 3వ అధ్యాయంలో అది మనకు కనిపిస్తుంది. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతుల్లో సర్పం వచ్చి ఆపని దేవుడు నీకు ఆశీర్వాదాలన్నీ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు, అన్ని చేయాలి మనం. కానీ అని చెప్తున్న మాట ఏంటి? నిజమా అనేసి నా క్వశ్చన్ మార్క్ అడిగిన నాకు పూర్తిగా ఆశీర్వదించలేదా? ఈ రోజుల్లో మనం కూడా అనుకుంటాం, మన పరిస్థితులు బట్టి
ఎదుటి వస్తువుని చూసి మనం కూడా ఏమనుకుంటామంటే దేవుడు పూర్తిగా ఆశీర్వదించలేదేమో అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? నేను ఏ స్థితిలో దేవుడు పిలిచిన ఆ స్థితిలో మాత్రమే నువ్వు దేవుడికి నమ్మకంగా విశ్వాసంగా ఉండాలనేసి వాక్యం చెప్తుంది. అదే విధంగా అన్ని ఉపయోగించుకున్న ఆ యొక్క అవ్వ అంటే ఆదాము చూసినప్పుడు సమస్తాన్ని చక్కగా పుష్కలంగా అన్నిటినీ బాగా అనిపిస్తున్నప్పుడు చిన్న మాట ద్వారా ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకున్నారు అన్నమాట. ఆ సర్పం చెప్పిన ఆ ఆశీర్వాద మాటని నమ్మి అవ్వ ఏం చేసిందట? ఆ యొక్క జీవఫలాన్ని దేవుడు ఏదైతే చెప్పాడో ఆజ్ఞించాడో ఆ యొక్క ఏదైనా తోటలో ఆ యొక్క జీవఫలాన్ని తినకూడదు, తింటే మీరు ఏంటవుతారు అక్కడ పోతారు, మీరు శాపగ్రస్తులు అవుతారు. మీరు ఆ మాట వినలేదు కాబట్టి కానీ అక్కడ ఏం చేసిందట? అవ్వ యొక్క సర్పం యొక్క మాట విని అక్కడ దేవుడి యొక్క ఆజ్ఞని అక్కడ ఇచ్చిన ఆశీర్వాదాలని ఒక్క మాట ద్వారా దేవుడికి వ్యతిరేక పని ద్వారా ఈ ఆశీర్వాదం ఏం చేసిందంటే పాపముగా ఆజ్ఞ అతిక్రమమే. కాబట్టి అబ్బాయి అయిపోయింది. మరి ఆదాము మొట్టమొదటి వ్యక్తి, దేవుడితో నడిచిన వ్యక్తి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు అనుభవించిన వ్యక్తి, ప్రతి ఆశీర్వాదాన్ని తను అనుభవించిన వ్యక్తి ఏం చేశాడు? అమ్మ మాట వినేసి అక్కడ తన ఆశీర్వాదాన్ని ఏం చేసాడు? మళ్ళీ ఆజ్ఞ అతనికి ఆశించిన ఆశీర్వాదాన్ని తను కూడా పాపంగా చేసుకుని శాపంగా. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలని అంటే ఇవన్నీ మనం చెప్పుకోవడం మనకు బుద్ధి కలుగుతుంది. ఈ యొక్క ఆదికారంలో జరిగిన యొక్క సమాచారాన్ని మనం తెలుసుకొని మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనము ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, మరి మనం పాపంగా వచ్చుకొని శాపం అయిపోతున్నామా అని మన జీవితాల్లో మనం ఆలోచించుకోవాలంటే ఈ యొక్క అవసరం మనం. కాబట్టి మనం చూస్తున్నాం ఈ శాపం ఎలాగించారట 3వ అధ్యాయంలో కనుక చూసుకోండి కూడా అక్కడ సర్పాన్ని శపించాడు దేవుడు. 14వ వచనంలో భూజంతులన్నింటిలో శపించబడినవే ఈ గడుపుతో పాపుచు వెళ్తామని సర్పాన్ని శపించాడు దేవుడు. అదే విధంగా నీకును స్త్రీకి అంటే మనిషికి పాములకి ఒక వైరస్ తప్పించాడు. అలాగే 16వ వచనంలో ఆయన స్త్రీని తప్పిస్తాడు. స్త్రీతో నీ ప్రయాసం నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించిందనేసి వేదనతో పిల్లల్ని కందు అని నీ భర్తీలను నీకు ఏదోదట వాంచకలని అతడు నిన్ను ఏళ్ళని చెప్పాడు. అసలు మొట్టమొదటిగా ఎవరిని ఏమన్నాడు? పురుషుల్ని స్త్రీల్ని 50 మంది దేవుడికి ఆశీర్వదించాడు. గమనించారా? మొట్టమొదటి ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వాదం ఎవరు పోగొట్టుకున్నారు? స్త్రీ పోగొట్టుకుంది. ఆశీర్వాదాన్ని స్త్రీ పోగొట్టుకుంటున్నారు ఒక మాట ద్వారా, మాట ద్వారా స్త్రీ పోగొట్టుకున్నారు. అదే విధంగా ఏది అవుతాడా? పిల్లల్ని వేదకరంగా ఎంతమంది బిడ్డల్ని జన్మించినప్పుడు మొత్తం ఆ యొక్క బాడీలో ఉన్న ఎముకలన్నీ కూడా చాలా క్రిటికల్గా ఉంటారు. డాక్టర్స్ కానీ వీళ్ళ సమాచారం బట్టి ప్రాణం పోయి తిరిగి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోతారు. అంత వేదన కలుగుతాయనేసి మనం ఇక్కడ మాట వేదన అన్న మాటని మనం చదువుతున్నప్పుడు వేదన తెలిసిన విషయం. కాబట్టి మరొక జనం మీద పడతారు అన్నమాట. అంతగా తప్పించాడు దేవుడు. అదేవిధంగా ఆదాంకి ఏం చేశాడంటే చక్కగా పడుకొని లేచి తిరిగి చక్కగా ఉండే వ్యక్తిని వేం చేయమన్నాడు అక్కడ ఆదాంకి 12వ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినకొద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటే కనుక నీ నిమిత్తము నేల తప్పింపు. ఎవరి నిమిత్తం తప్పించింది నేల? చక్కగా అన్ని ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్ని ఆదాం గారు అమ్మమాట వినేసి ఆశీర్వాదాన్ని దానివల్ల ఏంటండి? ప్రయాసముతోను నువ్వు బ్రతుకు దినములన్నయు దాని పంట నీ ప్రయాసంతో నువ్వే పండించుకోవాలా. నీ కష్ట జీవితంలో నువ్వు బతకాలా. అప్పుడు దాన్ని స్వతంగా బతుకోవడం ఏది అవసరం లేదు. దేవుడు అన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఏమి లేదు అంటే ఫ్రూట్ అంటే మాంసం ఇలాంటి అన్ని కూడా చక్కగా ఇచ్చాడు. కానీ ఆశీర్వాదాన్ని తనే తన పాపంగా మారి శాపంగా అంటే ఈ యొక్క కుటుంబం గురించి మానవుడి యొక్క జీవనం గురించి యొక్క మనకి చెప్పండి. ఆశీర్వాదాన్ని వాళ్ళు పాపంగా శాపంగా మార్చుతారనేసి మనం కూడా గమనిస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎలా మార్చుకుంటాం అది మనకు మనగా ఆలోచించాలి. అదేవిధంగా మనం ముందుకు వెళ్తే 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎవరైతే ఈ యొక్క ఆదాము అవ్వ ఉన్నారో వారికి దేవుడు బిడ్డల్ని కలుగు చేశాడు. కయ్యను హేబెల్ని అక్కడ దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు. మరి వాళ్ళలో మనకి ఏం జరుగుతుందంటే చక్కగా ఆశీర్వదించాడు. అలాగే ఏం జరిగింది అక్కడ?
హేబెలుకి గొర్రెల కాపరిగాను, కయ్యేను ఒక వ్యవసాయకుడిగా మనకి ఎక్కడ కనపడతాడు. చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాడు, తనకి కావాలని పండించుకుంటున్నాడు, తింటున్నాడు, చేస్తున్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది చూడండి, చక్కటి ఆశీర్వాదం పొందినప్పుడు అక్కడ దేవుడు ఆ 4వ అధ్యాయంలో చూడండి 2వ వచనంలో, నేను ఒక మనుష్యుని నమ్మకం చెప్పిన తర్వాత ఆమె అతని తమ్ముడు హేబెలు కొడుకు అనేది గొర్రెల కాపరి కయ్యేను భూమిని శాంతిపరుచుకోవడం. కొంతకాలం అయిన తర్వాత కయ్యేను పొలం పంటలో కొంత యెహోవాను అర్పణగా తెచ్చాడు. దేవుని విడిచిపెట్టలేదు, కానీ దేవుడికి అర్పణ అనేది వాళ్ళ సమర్పిస్తారు. కానీ దేవుడు ఎలాంటి సమర్పించమన్నాడు? నీకు చక్కగా భూమి ఇచ్చాడు, భూమి నీది కాదు. చక్కటి వాటర్ ఇచ్చాడు, వాటర్ సృష్టించడం కాదు. కేవలం ఏం చేస్తావు? కష్టపడి చేస్తున్నావు. అవన్నీ కూడా దేవుడు కొంత అర్పణ అనేది దేవుడికి ఇవ్వమంటే కయ్యేను ఏం చేస్తున్నాడు? మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, కానీ దేవుడికి ఇచ్చినప్పుడు తన ఆశీర్వాదాన్ని ఏం చేయనప్పుడు కదా. హేబెలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో ప్రభుని వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలు అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేను ముక్కిన కోపం వచ్చింది, అతను తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో నీకు కోపం మీద ముఖము చిన్నపుచ్చుకున్నట్టువేమని నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకోవా. ఏం చేయాలట? సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలెత్తుకుంటావు. నువ్వు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు నువ్వు తలెత్తుకుంటావు. కానీ అక్కడ ఏం చేసాడు? పాపము కొంచెం ఉంది. నువ్వు ఏదైనా అక్కడ సత్క్రియ చేయని ఎడల పాపము, అంటే మంచి పని చేయని ఎడల పాపం అన్నది ఉంటారు. మాట వినని ఎడల పాపం అన్నది కలుగుతుంది అనేసి మనం అక్కడ గమనిస్తున్నాం అన్నమాట. చూడండి అక్కడ ఎంతో వచ్చు కయ్యేను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడి అక్కడ ఏం చేస్తుందంటే సత్క్రియ లేదు, దేవుని మాట వినలేదు, మంచి ఆటను అర్పించలేదు. తనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మొత్తం కూడా ఏం చేసిందంటే దేవునికి మంచిది ఇవ్వలేదు. ఆత్మ ఇవ్వకపోవడం వల్ల ఏం జరిగిందంటే దేవుడు తనకి తగిన విధంగా ప్రవర్తించలేదు. తనకు కోపం వచ్చింది. హేబెలు తమ్ముడితో సరిగ్గా ఉండడానికి కోపంతో ఏం చేసినప్పుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోపంతో పాపంగా మార్చి తన తమ్ముడిని చంపి శాపంగా మారాడు. కయ్యేను విషయంలో చూడండి, అక్కడ తను చంపిన తర్వాత దేవుడు తప్పిస్తున్నాడు. దేవుడు 10వ వచనం చూడండి, నువ్వు చేసే పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది. కావున నీ తమ్ముడి రక్తం నీ చేతి నుండి పుచ్చుకొనగా నోరు తెరిచే ఈ నేల మీద ఉండడు, నువ్వు శపించబడిన వాడు అవుదువు. శపించబడిన వాడు ఇక్కడ దేవుడు కయ్యేనుని శపించాడు. మంచి ఆశీర్వదించాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి తమ్ముడిని ఇచ్చాడు, చక్కటి తల్లిని ఇచ్చాడు, చక్కటి నేలను ఇచ్చాడు, చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఇచ్చేటప్పుడు తనకి దేవునికి వ్యతిరేకంగా చేశాడు. కేవలం దేవుడు చెప్పిన మాటని ఇక్కడ తల్లి వలె తండ్రి వలె కుమారుడు కూడా అదేవిధంగా నడవడం ద్వారా తనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పాపంగా శాపంగా మార్చుకున్నాడు. దీని ద్వారా మనం కూడా గమనించాలి, మనకి ఇచ్చిన ఆశీర్వాదాలని మనం ఏ విధంగా మార్చుకుంటాం అని మనము ఆలోచించుకుంటే. కాబట్టి అదేవిధంగా మనము ముందుకెళ్తే ఆదికాండం 6వ అధ్యాయంలో, అంటే బైబిల్లో చాలా మంది ఉన్నారు, అందులో మనం కొంతమంది చూసుకొని వారు చేసిన దేవుని వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు వారు వారిని ఏర్పాటు చేసిన యొక్క విధిని బట్టి మనం కొన్ని విషయాలు మనం గమనించుకుంటూ మన యొక్క జీవితాన్ని అనుభవించుకుంటూ ముందుకెళ్తాం. ఏం చేశారు, ఏం చేయలేదు, ఒక మన దేవుని ఏ విధంగా ఉండాలి అన్నది మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు గారు మనకి అలా కనిపిస్తారు అన్నమాట. నీతిగా కుటుంబం మొత్తం అక్కడ దేవుడు సంతాపం చేసుకుంటాడు. నరులు భూమి మీద విస్తరించి ఆరంభించడం 6వ అధ్యాయంలో పుట్టినప్పుడు దేవుని కుమారులు నరు కుమారులు, దేవుని కుమారులు దేవుని యొక్క దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా ఏం చేస్తున్నారట, పెళ్లి చేసుకున్నారు, నమ్మకం చేయడానికి ముందుకు వచ్చాడు. దాని ద్వారా అక్కడ ఏం జరిగింది, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించిన వారు తన అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏళ్ళు కలరు. ఆ దినంలో 6వ వచనం, తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపం. ఎవరైతే దేవుని యొక్క మాటలని వెనక్కంటే ముందుకు వెళ్ళిపోతున్నారో దేవుడు ఏం చేస్తాడు, బాధపడుతున్నాడు. ఏంటి ఇంత చక్కగా అన్ని సృష్టించాను, అన్ని ఇచ్చానే, వీళ్ళు చేస్తున్న వాటిని నేను మళ్ళీ తప్పుకుంటూ ముందుకు కొనసాగిస్తున్నాను, అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు, హృదయాలు మనిషి హృదయం ఎప్పుడు ఏంటంటే చెడు ఆలోచనలకే గంధానికి మనకి వాక్యం అది చెప్తున్నారు. కానీ అందులో ఒక నీతిమంతుడు నోవహు గారు ఉన్నారు. ఆ కుటుంబం కూడా చాలా చక్కగా బతికింది. వారి నిమిత్తమే వారికి రక్షణ తొలగి చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు, దేవుడు ఎలా
జలప్రలయం ద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం, భూమి మీద పక్కన ఇచ్చిన ఆశీర్వాదాన్ని వారు ఏం చేశారు? పాపం చేసి వారు నీటి ద్వారా అందరూ కూడా నాశనానికి గురైపోయారు. కేవలం నోవహు గారి కుటుంబం మాత్రమే అక్కడ బతికి ఉన్నదనేది మనం గమనిస్తున్నాం. మరి నోవహు గారికి మంచి ఆశీర్వాదం ఇచ్చారు కదా. నోవహు గారు వర్షం తగ్గిన తర్వాత ఆ పడవ ఆగిన తర్వాత ఆ భూమి మీద దిగినప్పుడు ఆయన చేసిన పనిని ఒకసారి గమనిస్తాం. ఆయన కుమారు చేసిన పని నోవహు గారికి ఆశీర్వాదించేది సకల మానవాళిని నశింపు చేశాడు. ఎవరు పోలేరు, ఓన్లీ నోవహు గారి కుటుంబం ఒకటే అక్కడ రక్షణ అనేది పొందింది. మరి అలాంటి రక్షణ ఆశీర్వాదాలు ఇచ్చిన కుటుంబం మరి దేవుని అట్లా ఎలాగ ప్రవర్తించాలి, వచ్చిన ఆశీర్వాదాలు ఎలాగ 6వ అధ్యాయం మనం చూసుకుంటే చూడండి. 9వ అధ్యాయంలో అక్కడ మా 9వ అధ్యాయంలో 20 వచ్చిన నోవహు వ్యవసాయం చేయాలనిపించి ద్రాక్ష తోట వేసిన పిమ్మట ద్రాక్షరసం తాగి వస్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా పడుతుంది. ఏం చేసి దిగాడు? చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు, చక్కగా అన్ని కూడా దేవుడు ఇచ్చినవే, బాగా తాగేసి కాబట్టి అక్కడ మనం గమనించుకోండి. అప్పుడు కానాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడు ఏమిట చూసి ఏం చేసాడు? మిగతా సహోదరులకి చెప్పడం ద్వారా వారికి జరిగిన విషయం ఏంటండి. 24వ వచనంలో అప్పుడు నోవహు మధ్య నుండి మెలుకొని ఆ చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను రక్షింపబడిన తన సహోదరులకు తనతో పాటు రక్షింపబడిన కొడుకుని తండ్రికి ఏదైతే చేయకూడదో, ఏదైతే అవమానకరంగా చేయకూడదో, తన యొక్క గౌరవాన్ని పోగొట్టే విషయంలో ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాడో ఆ యొక్క కుమారుడు ఏం చేశాడు? అక్కడ చక్కగా రక్షింపబడ్డాడు. కుమారుడు చక్కగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి తన చక్క జీవనం గడుపుతున్నాడు. కానీ చేయకూడని పని తండ్రి యొక్క గౌరవాన్ని పోగొట్టాడు. దాని ద్వారా ఏం చేయడు? కానాను వ్యక్తి తప్పింప అని ఇచ్చిన ఆశీర్వాదం, కానీ ఏం చేసుకున్నాడు? అక్కడ అదే విధంగా మనము ఇలా అనేక మంది ఉన్నారు. అబ్రహాం గారికి ఆశీర్వాదించారు, మోసే గారికి ఆశీర్వాదించారు, అప్పటికీ ఆశీర్వాదించారు. తన ఆశీర్వాదంలో దేవునికి చెప్పకుండా తను రెండో ఎవరు చేస్తున్నాడు? ఆగారు. దేవుడు చెప్పాడు ఆగారు చేసుకోమని చెప్పలే, కానీ కానీ దేవుడు మళ్ళీ ప్రేమించి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ సంతానం కూడా కాపాడుతాననేసి చెప్పారు. అలాగే మోసే గారు నువ్వు మాట్లాడంటే వాటిని చక్కగా ఆశీర్వదించి అక్కడ మోసే గారు కానాను దేశంలోకి అడుగు పెట్టడం. యెహోషువ గారు ఇబ్రాయిల్ని దేవునికి చెప్పకుండా ఆయన ఏం చేశాడు? కాపుదలు ఇచ్చాడు, మాట ఇచ్చాడు. మీరు ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడదు. దేవుడు చెప్పాడంటే చెప్పలేదు. వాళ్ళ ద్వారా పక్కన బలిలా తయారు శాపం. చక్కటి నాయకుడు ఇస్రాయేలు నాయకుడు యెహోషువని ఇస్రాయేలు నాయకుడిగా ఏర్పడితే దేవుడికి చెప్పకుండా ఇబ్రాయిల్ అన్యుల్ని వారు చేర్చుకోవడం ద్వారా ఇస్రాయేల్ ప్రజలకి యెహోషువకి ఏదైనా పక్కన బలిలాగా అయిపోతున్నారు. దేవుడి శాసనాలు వాళ్ళు ఎలా పోగొట్టుకుంటున్నారు అనే అంశాన్ని మీకు తెలియజేస్తూ వస్తున్నాం. మరి మన జీవితంలో కూడా ఏంటి ఆశీర్వాదాలు మనం ఏం పోగొట్టుకుంటున్నామా అని మనం ఆలోచిస్తూ ఉంటామన్నమాట ఈ అంశాలతో. అంటే అంత మంచి చక్కగా బైబిల్లో రాసిన భక్తులు, ఆ భక్తులు అంటే చిన్నది కూడా మనకి దాంతో పోల్చుకోవాలి. మరి అలాంటి వ్యక్తులకే దేవుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఏదైనా గ్రంథం రాయబడి ఉన్నదంటే అది బైబిల్ గ్రంథమే. ఒకవేళ మన కుటుంబంలో మన కుమార్తె గారు అలా తప్పు చేస్తే బైబిల్ మనం చెప్పలేదు, చెప్పం దాచుకుంటాం. మరి దేవుడు మన కుమార్తెగా స్వీకరిస్తున్నాడు, మరి అలాంటి దాచుకోవచ్చు కదా. మరి 10 మందికి ఎందుకు చెప్తున్నారు? ఈ బైబిల్ని అనేక మంది అన్నిలు అర్థం చేసుకోలేక, అనేక మంది జ్ఞానులు అర్థం చేసుకోలేక మరి రకరకాలుగా మాట్లాడతారు. ఈ బైబిల్లో బూతులు ఉన్నాయనేసి, బైబిల్లో అన్ని కూడా తప్పుగా రాశారనేసి, మానవ తప్పు చేస్తున్నారని, దేవుడు నమ్మి పెట్టలే తప్పు చేస్తున్నారు, అలాంటి ఎలాగా వారిని సమ్మతిస్తాడు దేవుడు అనేసి చెప్తారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు అని ఖచ్చితంగా రాయకూడదు. అని వాళ్ళు చాలా మంది ఆలోచించారు, ఇంక తప్పు చేశారా, ఇంత ఆశీర్వదించారా, ఇంత చేశారు. కానీ మన జీవితాలు మనం చేసుకుంటే, మన గురించి మనం ఆలోచించుకుంటే మనకి వెంటనే వ్యక్తి ఆదంగా తప్పు చేశారా. ఒక ఇచ్చిన విషయం ఏంటంటే, ఒక జమీందారు ఉంది, అందులో జమీందారు ఉన్నాడు. ఆ జమీందారు దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ వ్యక్తి కట్లు కొడుతూ కట్టుపడుతున్నమాట. ఆదికాండం చదివాడు పాపం. ఈ ఆదాం వల్లే కట్టుకోవడం, ఈ ఆదాం వల్ల ఈ అవ్వాలి నాకు ఈ కష్టాలు అనేసి అంటే ఈ
జమీందారు వాక్యం చేసిన వ్యక్తి కాబట్టి ఇది ఆదాం పాపం చేసి తీసుకున్నాడు అంటే అది వీడి గురించి అనుకోవట్లే, తను చేసిన దానికి అనుకోవట్లే అంటే చిన్న గుణపాఠం చెప్పాలనేసి ఒక ఎలకని ఒక బట్టలో పెట్టేసి ఇంట్లో పెట్టి నేను ఊరు వెళ్తున్నాను ఇవన్నీ వాడుకో అని పెట్టిన మాత్రం ఉంటున్నాను. ఏం చేయలేడు మనుషులకి ఒక ఆదత ఉంటుంది కదా, ఏదైతే చేయకూడదు అంటారో ఎలాగైతే అబద్ధాన్ని ఆదత ఎలాగైతే ఉందో అది ఇతనికి కూడా మానవ సాగలేదు కాబట్టి ఎప్పుడు కూడా అదే చేయకూడదు అంటే మనం దానికోసం ఆలోచిస్తాం. ఊరు వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి, అన్ని తింటున్నాడు, బాగా అనుభవిస్తున్నాడు, కానీ ఆ పెట్టి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ పెట్టి అంటే ఆ పెట్టి ఏం పెట్టి అప్పుడు ఆతురత ఆపుకోలేక వెళ్ళి ఆ పెట్టి ఓపెన్ చేసి తెలకుంటుందా ఎలక బారిపోయాడు. ఇప్పుడు జమీందారికి ఏం చెప్పాలా, ఇప్పుడు జమీందారికి నేను ఏం చెప్పాలా అని ఆలోచించి జమీందారు వచ్చి అడిగాడు మాట, ఏంటి నేను అన్ని బాగుందంటే అన్ని బాగున్నాయి, మరి నాకు నేను పెట్టిలో పెట్టిన వస్తువు కనిపించే మీరేంటంటే పెట్టి అన్ని పెట్టని అంటారు కదా కదా నేను చెయ్యొద్దు అనుకుని నువ్వు చేసావు పెట్టి. అదే విధంగా దేవుడు ఏర్పాటు చేసిన యొక్క విధిని బట్టి ఏదైతే యొక్క జీవవృక్ష ఫలాన్ని యొక్క గంటలో ఉన్న చెట్టు తిరగడానికి చెప్పామో అదే విధంగా అమ్మకూడదు అంటే ఉత్పత్తి చేశారు కాబట్టి నీ దగ్గర నుండి తిట్టుకొచ్చా సమాచారాన్ని, నీకు వంశాలు తిట్టుకొచ్చా, సంవత్సరాలు వాళ్ళని బాధించచ్చా? అది కాదు, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పుట్టబోయే ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఏదో ఆదాము అవ్వ లేకపోతే బైబిల్ రాసిన కొంతమంది వ్యక్తులు మాత్రం పాపం చేసిన చూపించడం కాదు. జీవిస్తున్న మనం కూడా ఆ జీవితంలో దేవుని యొక్క మాట వినకపోతే, మనం ఇచ్చే దేవుని ఆశీర్వాదాలను పొందకపోతే మనం కూడా పాపం చేసుకుంటూ పాపాలను మనం కొనసాగిస్తాం. కాబట్టి మనం ప్రతి విషయాన్ని మనం ఏ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే విధానంలో ఉంటాం అనమాట. ఇవన్నీ మనకేంటి, మీరు ఇలా జీవించారు, ఒకవేళ విధంగా మనం జీవిస్తే ఆశీర్వాదాలు వస్తాయి, ఒకవేళ ఈ విధంగా జీవించారు, ఈ విధంగా జీవిస్తే మనకి పాపలకు ఎక్కువ శాపాలు మనకి కలుగుతాయని మనం తెలుసుకున్నట్టుకు, మన జీవితాలను మార్చుకున్నట్టుకు ఇవి మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం గమనిస్తున్న విషయాలు చూస్తున్నాం. అదేవిధంగా సౌలు గారికి మనకి మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు గారికి ఆశీర్వదించారు దేవుడు. అసలు ఇశ్రాయేలు దేవుని యొక్క జనాన్ని పరిపాలించే మొట్టమొదటి రాజు. అంతకుముందు న్యాయాధిపతులు పరిపాలించారు, అందరికీ మంచి ఆశీర్వాదించారు, కానీ వాళ్ళు కూడా చాలా ఆశీర్వాదాలు, సంసోను గారు కానీ చాలా మంది ఆశీర్వాదాలు ఏం చేసినారు, వాళ్ళ సొంత వాటికి దేవుడు చెప్పిన మాట వినకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు కూడా. సౌలు గారు దేవుని యొక్క చెప్పిన మాట వినకుండా ఆయన ప్రవర్తన తీరు బట్టి ఆయనకు కూడా శాపంగా మారిపోయింది. తర్వాత దావీదు గారు వచ్చారు, దావీదు గారు కూడా ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాలు తీసుకుంటూ ఏదైతే దేవుని వ్యతిరేకంగా పనిచేసి అతను కూడా పాపాన్ని శాపంగా మార్చుకున్నారు. అదేవిధంగా మనము ఈ యొక్క అంశాన్ని మనం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాం అన్నమాట. సొలొమోను గారు చక్కగా ఈ యొక్క భూమి మీద మహా జ్ఞాని ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి సొలొమోను గారు. ఇక ముందు కూడా ఉండరు. దేవుడు మనకు గొప్ప ఆశించాడు, అదే కొత్త ఆశీర్వదించాడు. అంత ముందు పుట్టినోళ్ళు లేరట, ఇంక పుట్టబోరట. అంత జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని చాలా విధాలుగా దేవుడికి ఉపయోగించిన తనకు వ్యతిరేకంగా కొన్ని అంశాలని సొలొమోను గారు చేశారు. మన రాజులు 1 రాజులు 12 రాజ్యాలు చూసుకుంటే, అంతకుముందు 4 రాజ్యాలు చూసుకున్నా మనం 1 రాజులు 4 రాజ్యాలు చూస్తే రాజే సొలొమోను ఇశ్రాయేలు మీద రాజా అయ్యను. ఎవరి తర్వాత? వాళ్ళ తండ్రి అయిన దావీదు గారి తర్వాత సొలొమోను గారు రాజుగా. అయితే అతను అనేక విధాలుగా దేవుడికి జ్ఞానం బట్టి రాజ్యాన్ని స్ఫలంగా చక్కగా పరిపాలిస్తున్నారు. ఆయన ఏం చేస్తుండే, ఒక 4:22 ఆయన జ్ఞానం కలగుందో ఆయన రాజ్యాన్ని పరిపాలించాలంటే చాలా చక్కగా పరిపాలించాడు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా భోజన సామాగ్రి ఎంత, ఒక్క రోజు భోజన సామాగ్రి అంటే ఎంతగా పరిపాలించి ఎంత సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు చూడండి. 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు క్రొవ్విన ఎడ్లు 10 విడి ఎడ్లు 20 100 గొర్రెలను ఇవి గాక ఎర్ర దుప్పులు చింకలు క్రొవ్విన బాతులను తేబడిన.
ఇక్కడ ఒక్కొక్క దినానికి ఒక్క రోజుకి ఆయన భోజనం చూడండి ఎలా ఉందో. సొలొమోను చక్కగా దేవుడు ఆస్వాదించాడు. ఆయన భోజనం ఖర్చు ఒక్క రోజుకి ఎంత ఖర్చు చూడండి. 1000 బాతులు మొత్తం ఏ జంతువులు ఉన్నాయి అవి అంత చక్కగా ఉందన్నమాట. అంత చక్కగా ఆస్వాదించాడు, పొదువు లేదు. ఆయన ఏం చేశాడు రాజ్యాన్ని? ఆయన ఒక్క రోజు భోజనానికి ఏర్పాటు చేయడానికి 12 భాగాలుగా పెట్టాడు. అంటే సంవత్సరానికి 12 నెలలు, ఒక్క నెలకి ఆ రాజ్యాన్ని 12 భాగాలుగా చేసి ఒక్కొక్క నెలని ఆయన పోషించే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క నెలలోనే ఆయన రాజ్యాన్ని భోజనాన్ని పరిపాలించడానికి చెప్పాడు. 12 భాగాలు చేశాడు. ఒక్కొక్క భాగం నుండి ఒక్కో నెల సామాగ్రి, వేసవకాలంలో ఒక ఇల్లు. అక్కడ అంటే రాజ్యంలో వేసవకాలంలో ఉండడానికి ఒక ఇల్లు, శీతాకాలంలో ఉండడానికి ఒక ఇల్లు, వర్షాకాలంలో మొత్తం రాజ్యాన్ని కోటకు నిర్మించాడు అన్నమాట. 12 భాగాలు నిర్మించి ఆహారాన్ని ఆ యొక్క దాన్ని పరిమించాడు. అంటే తండ్రి ఇప్పుడు ఈ యొక్క సొలొమోను గారు దావీదు చెప్పిన వాటిని పాటిస్తూ, దేవుడు ఏదైతే దావీదు ద్వారా సొలొమోనుకి ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన కొన్ని వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైనవి చేయడం అనేది ఇక్కడ గమనిస్తున్నాం మనం. అంటే ఎంత రాజ్యాన్ని ఎన్ని విధాలు శుభ్రంగా ఉన్నా ఆయన భారం అయితే 4 రోజులు ఒక రాజ్యాన్ని భోజనం పంపించినప్పుడు ఎంత భారంగా ఉంటుంది. అప్పుడు మన కుటుంబంలోని ఒక ఎవరైనా వచ్చారనుకోండి, ఒక పూట పెడతాం, 2 పూటలు, ఒక రోజు 2 రోజులు, అలా మనం కనీసం మనకు కోపం కలిగిపోతే మనకి ఎంత బాధ అయినా కనీసం ఒక నెల పోషించడానికి అవకాశం. తర్వాత పోషించగలవా ఒక్క మనిషిని? ఎంత బాధ వేస్తుంది. మనం చాలా కష్టపడి వస్తున్నాం, కానీ అక్కడ కూర్చొని తిన్నారనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వయసుకు వచ్చి కొడుకుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. వయసుకు వచ్చి మళ్ళీ వెళ్ళి చేయగలసి ఎంత బాధ అంటే అంత భారాన్ని సొలొమోను ఏం చేశారంటే రాజ్యం మీద వేశారు. దేవుని ప్రజలు నువ్వు ఎంత బాగా పరిపాలించాలి, నీకు అంత జ్ఞానం ఇచ్చాడు, నీకు అంత అనుభవం ఇచ్చాడు, ప్రతిదీ కూడా నీకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. కానీ ఏం చేశాడు? ఏదైతే ఈ ఆహారం గురించి ఏదైతే వీటి గురించి ఏం చేస్తున్నాడు? ఈ యొక్క రాజ్యాన్ని దేవునికి వ్యతిరేకంగా అక్కడ పరిపాలించడం అనేది జరుగుతుంది. వాళ్ళు అంత ఆహారం ఇచ్చిన అంత చేసినా సరే దేవునికి వ్యతిరేకంగా సొలొమోను గారు అక్కడ ప్రవర్తించినది మనం చూద్దాం. 12 అధ్యాయంలో సొలొమోనుకి కుమారుడు ఉన్నాడు. మరి తండ్రి యొక్క పాలన మొత్తం చూస్తారు కదా, తండ్రి యొక్క పాలన చూస్తున్నాడు. కానీ తండ్రి ఏమైనాడో తండ్రి కొడుకు 7 ఆకులకు చదివమాట. 12 అధ్యాయం చూసుకుంటే రెహబాముకు పట్టాభిషేకం చేయటకు ఇశ్రాయేలు అందరూ శేఖరు కాక రెహబాము పోయినారు. సొలొమోను తర్వాత రాజుగా రెహబాము గారు వచ్చిందనమాట. ఈ రెహబాము గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు, ఈ యొక్క రాజ్యంలో ప్రజలందరూ వెళ్ళి రెహబాముకి అడుగుతున్నారు అనమాట. ఏంటి అడుగుతున్నారు? మీ తండ్రి అనేకమైన పనులతో అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వీటిని మమ్మల్ని కొంచెం విముక్తి విముక్తి చేసామనుకో మేమందరం కూడా నిన్ను చక్కగా ఈ యొక్క పాలనలో ఉంటామనేసి చెప్పాడు అన్నమాట. కానీ రెహబాముకి ఏంటి? ఈ యొక్క పెద్దల యొక్క విషయంలో, ఈ యొక్క ప్రజల యొక్క విషయంలోనే ఈ యొక్క ఏం చేయాలి అనేసి ఆలోచించినప్పుడు పెద్దలు సహాయం అనమాట. పెద్దలు సలహినప్పుడు నిజమే ఈ యొక్క తండ్రి సొలొమోను గారు చాలా బాగా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా జరిగాయి. తన ఆహారం తినడానికి ఒక్కొక్క నెల తను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎంత భారం ఉంటుంది, వాళ్ళకి ఎంత పనులు ఉంటాయి, ఎన్ని ట్యాక్సులు కట్టారు, వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడ్డారో నీకు తెలుసా? వీటిని కొంచెం నువ్వు విముక్తి చేయి, ఇది తీసే, ఇది తీసే, ఇగో ఇది ఉంచుకో, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా నీకు ఈ యొక్క రాజ్యం సుఫలంగా ఉంటారంటే ఆయన మాట పక్కన పెట్టి ఎవరైతే ఈ యొక్క కుర్రాలతో ఉన్నారో, మీ స్నేహితులు ఉన్నారో వాళ్ళ మాట అన్నమాట. వాళ్ళ మాట అంటే ఏం చేయలేదు, ఆయన తప్పుగా ఉంటారు. ఏంటి అంటే అక్కడ వచ్చిన వాళ్ళు చూడండి 8వ వచనంలో, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనలు నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న పెట్టారు. మా మీద నీ తండ్రి ఇచ్చిన కార్యం సులభం చేయడని నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పగలరు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పారు, నీ తండ్రి మా కార్యని బరువైనగా చేశారు, కానీ నువ్వు దాన్ని సులభంగా చేయవాలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలా ఆజ్ఞము, నా తండ్రి నడుము కంటే నా చెప్పిన వేలు. రెహబాము ఎవరు? ఒక మానవ వ్యక్తి. తన వంశపరంగా వచ్చిన ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు చక్కటి ఆశీర్వాదం ఇచ్చాడు. 12 గోత్రాలు పరిపాలించడానికి ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ ఈ యొక్క ఆశీర్వాదం ఏం చేశాడు? ఈ యొక్క స్నేహితులు, ఈ యొక్క
యవ్వనస్తులు చెప్పిన మాటను పట్టుకొని తండ్రి పరిపాలన చూశాడు. ఒకవేళ అనుకూలంగా ఆయన గ్రహించడం లేదో కానీ తనకిచ్చిన రాజ్యాన్ని పరిపాలించడానికి 12 గోత్రాల రాజ్యాన్ని పరిపాలించడానికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఒక చిన్న మాట ద్వారా ఏం చేశాడంటే పాపంగా మార్చుకొని ఆ రాజ్యం 2 ముక్కలుగా చీలిపోయింది. 10 గోత్రాలుగా 2 గోత్రాలుగా ఆ ఇచ్చిన ఆశీర్వాదాన్ని చక్కటి ఆశీర్వాదం. రాజు తప్పదు చక్కగా అన్ని ఏర్పాటు చేశాడు. సొలొమోను గారు 10 సంవత్సరాలు దేవాలయం కట్టారు, 30 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయనకి ఎంత సొలొమోను గారికి ఎంత ఉంటే 1000 మంది భార్యలు, వేసవకాలం ఒక ఇల్లు, చలికాలం ఒక ఇల్లు, వర్షాకాలం ఒక ఇల్లు, చాలా సుఖపరంగా పరిపాలించాడు. అలాంటి రాజ్యాన్ని చిన్న మాట ద్వారా ఏంటంటే నా తండ్రి నడుపు కంటే నేను చిచ్చిన వేలు వినిపాలి. అంటే మా తండ్రి ఒకరు 10 రూపాయలు మీరు వేసినట్టుకోండి, నేను మీ మీద 100 రూపాయలు వేస్తానని. మా తండ్రి మీకు ఒక నెల మాకు భోజనం పెట్టడం పంపించనుకోండి, మీరు సంవత్సరాంతా నాకు భోజనం పంపించవచ్చు. మనం ఎంత భారంగా ఉంటుంది చాలా మందికి, ఇది భరించలేక 2 ముక్కలుగా చీలిపోయాం. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మొట్టమొదటి ఆదామునండి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరు మనం జీవిస్తున్న మనం కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఏ విధంగా పొందుతున్నాం అనేది గమనించాలి. 12వ పద్ధతి నా తండ్రి కంటే ఎక్కువ చెప్పాడు కదా. దానివల్ల ఏంటి, ఒక ఎవరైతే సొలొమోను గారిని ఆ కుటుంబాన్ని నాశించేలా యెరోబాముని రాజుగా వాళ్ళు తెచ్చుకున్నారు. ఎవరైతే వ్యతిరేకున్నారో దేవుడి విగ్రహాలని రాజుగా తెచ్చుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా అక్కడ ఈ యొక్క రెహబాం అన్నది మనకి కనిపిస్తుంది అన్నమాట. దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనము చాలా చక్కగా ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని నాశనానికి కానీ శాపానికి కానీ మనము పట్టుకెళ్ళుకోవడం గమనించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మనము దేవునికి విధేయులుగా ఉండడానికి మనము కొన్ని వచనాల ద్వారా మనకి ఇంకా ఎంతమంది ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. ప్రతి విధానం 28-15 వచనంలో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఆశీర్వాదాన్ని మనము శాపంగా పాపంగా మార్చుకున్నట్లు మనము అక్కడ గమనిస్తుంటాం అన్నమాట. 28-15 వచనంలో నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఏంటండి వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఈ పాపములన్నీ నీకు వినని ఎడల అవ్వ వినని ఎడల శాపం వచ్చింది, ఆదాము వినని ఎడల శాపం వచ్చింది. అలాగే మనం చెప్పుకునే యొక్క ప్రతి ఒక్క విషయంలో వినని ఎడల, మన విషయంలో కూడా వినని ఎడల మనకి ప్రతి వ్యక్తికి మనకి సంబంధించింది. ప్రతి వ్యక్తికి మనకి మలాకి అధ్యాయం 2 కూడా మనం చూస్తే మలాకి మలాకి 2 యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపయు నా నామమును కనపరిచినట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపం తెప్పి ఏంటండి వినని ఎడల శాపం వస్తుంది, అలాగే ఆలోచింపకని ఎడల మనకి శాపం అనేది కలుగుతుంది అన్నమాట. ఇక్కడ అబ్బ ఆలోచించలేకపోయింది, ఎందుకు దేవుడు యొక్క చెట్టు యొక్క ఫలాన్ని తినకూడదు అన్నాడు. అలాగే మనం చెప్పుకున్న వ్యక్తులు కూడా ఎందుకు దేవుడు యొక్క పనిని చెయ్యొద్దు అన్నాడో ఆలోచన అనేది కలిగి లేదు. విన్నారు, ఆ మాటని తప్పారు, ఆ మాటని ఆలోచించలేదు. ఆలోచన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆశీర్వాదం మనము అదేవిధంగా మనం సామెతలు కూడా చూస్తున్నా. సామెతలు 3:30 భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. ఎవరికి వస్తుంది శాపం? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం. భక్తిహీనులు ఎవరు? దేవుని యొక్క మాట ఎవరైతే వినలేదో, దేవుని యొక్క మాట ఎవరైతే తప్పారో వాళ్ళు భక్తిహీనులు అన్నమాట. వారికి ఏం కలుగుతుందట? శాపం అన్నది కలుగుతుంది. అదేవిధంగా యెషయా 3:9 కూడా మనం చూసుకుంటే, యెషయా 3:9 కూడా చూసుకుంటే మనకి వారి ముఖ లక్షణమే వారి మీద తమ పాపమును మరుగు చేయక
సొదొమ వారి వల్లే దాన్ని బయలుపరచుదురు. ఎలాగంటే తన పాపాన్ని మనం ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టకుండా ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అందరికి కనిపించే విధంగా దేవుడికి వ్యతిరేకంగా కనిపించే విధంగా మనం ఉంటామో ఇప్పుడు సొదొమ గొమొర్రా గురించి మాట్లాడుతున్నాం. సొదొమ గొమొర్రా రోజు విషయంలో జరిగింది కదా, మొత్తం నాట్యం చేసేది కదా, వాళ్ళ పాపం అంతా ఏం జరిగిందట, వారి మొక్కలే వారికి సాక్షి తన పాపములను మరుగు చేయక. దేవుడు ఎవరి పాపాన్ని మరుగు చేయడు, అన్నింటిని కూడా మనకు వాక్యం రాశారు. అలాగే మన పాపాలను కూడా ఆయన మరుగు చేయడు. ఖచ్చితంగా మనకి తీర్పు అన్నది ఉంటుంది. ఆ తీర్పులో ఈ పాపాలన్నింటినీ కూడా చిన్న ఇప్పుతాడు దేవుడు. కాబట్టి దేవుడు పాపం చేయకుండా దేవుడి యొక్క ఆజ్ఞ పాటించాలని దేవుడు మనకి చెప్తాడు. కాబట్టి మరుగు చేయక ఎప్పుడైతే అక్కడ జరిగిందో సోమవారం గొప్ప ఎలాగైతే నాశనం చేశానో ఆ యొక్క మాట వినని ప్రతి ఒక్క ఆత్మ కూడా లోకి మనం అదేవిధంగా సంఖ్యాకాండం 6:24 కూడా మనం ఇశ్రాయేలు ప్రజల నుండి మనకి చాలా 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 నేర్చుకోవాల్సిన విషయాలు మనకి ఉన్నాయని మనం 6:24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా ఆశీర్వదించాడు, మనల్ని కాపాడుతున్నాడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి యెహోవా సన్నిధి మనకు ప్రకాశింపజేశాడు, కరుణించును గాక. మనల్ని కరుణిస్తున్నాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుచేయను గాక. అప్పుడు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదని. ఎవరిని ఆశీర్వదిస్తారంట దేవుడు? ఎవరైతే ఆయన నామాన్ని ఉచ్చరిస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని మహింపరుస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని గణపరుస్తారో వాళ్ళకి ఆశీర్వాదం అనేది ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు మనము చక్కగా కాపాడుకోవాలి, కానీ మనము దాన్ని పాపంగా శాపంగా మార్చుకుంటూ ఉండాలనేసి మనకి అక్కడ ఎవరైతే దేవుని యొక్క మాట్లాడతారో. అలాగే మనం చూసుకుంటే కొత్త నిబంధనలోని మన మత్తయి సువార్త 6:1 మనం చూసుకుంటే మత్తయి సువార్త 6:1 కాబట్టి మీరు ఏం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికి అప్పుడు అన్నీ ఏవైతే ఆశీర్వాదాలు కోరుకుంటున్నారో చెప్పాక మొదటి ఏదైతే ఆశీర్వాదాలు కోరుకుంటున్నారో మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. మనం ఎవరిని వెతకాలి? దేవుడు వెతకాలి. మనం ఎవరిని ప్రతి విషయంలో కూడా కనపరచాలంటే దేవుడిని కనపరచాలి. అలాగైతే ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఇచ్చిన ఆశీర్వాదాలు మనం చక్కగా దేవుల్లో ఉపయోగించడానికి మనం ప్రయత్నించాలి. అదే రోమాధ్యాయం 3:23 ఏంటంటే మొత్తం అన్నీ ఏవైతే ఉన్నాయో ఆశీర్వాదాలు అన్నీ కూడా మీకు నేను ఇస్తున్నాను, ఇచ్చాడు, అవి అనుభవిస్తున్నాం. ఇప్పుడు అన్నింటినీ కూడా మేము చేయాలి, చక్కగా మనం ఉపయోగించాము. రోమపత్రిక 3:23 కూడా ఏ బాధము లేదు, ఏంటంటే ఏ భారము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు పొందలేకపోతున్నారు. మొట్టమొదటి ఆదాము నుండి మనం కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. ఎందుకని? ఆ యొక్క మాటను మనం సరిగా పాటించుకుంటే పాపములు చేస్తున్నాం. ఆ పాపము ద్వారా మనం శాపాన్ని తెచ్చుకుంటున్నాము. ఏ భేదము లేదు. దేవుడు అన్ని ఆశీర్వాదాలకు ఇస్తాడు. మంత్రి సోదరులు చెప్తున్నారు, మొదటి చెప్పుకుంటున్నారు. కానీ ఏ భేదం లేదు, అది మీరు అనుభవించలేకపోతున్నారు. ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. దేవుడు మనకి తెలియజేస్తారు అన్నమాట. అలాగే 1 యోహాను 3:4 కూడా మనం చూసుకుంటే 1 యోహాను 3:4 చూసుకుంటే పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించిన ఆజ్ఞాతి క్రమమే మాట వినకపోవడమే పాపం. ఇలాంటి పాపములు చేస్తే మనకి ఆశీర్వాదాలు అనేవి దూరం అవుతాయి. ఈ పాపం మనకి శాపంగా మనకి వెంటాడుతుందని మనకి తెలియజేస్తాం. అలాగే యాకోబు పత్రిక 4:15 కూడా ఏ పాపం అంటే చాలా ఉన్నాయి. పాపం అంటే అనేక విధాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము యాకోబు పత్రిక 4:15 కాబట్టి మేలు ఎరిగి అలాగూ చేయడానికి పాపం అనేది ఏదైతే మేలు ఉందో, ఏదైతే మంచి ఉందో అది చేయకపోవడం కూడా మనకి పాపం. అంటే మేలైతే చేయకుండా పాపం ఏంటంటే దేవుడు ఆల్రెడీ అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలతోనే మనము ఏదైనా మేలు చేయకపోతే, ఏదైనా సాయం చేయకపోతే, ఆ యొక్క క్రియలు దేవుడి యొక్క క్రియలు మనం చేయలేకపోయాం అనుకోండి, అది కూడా మనకి ఇప్పుడు చక్క ఆదివారం దినాన్న దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆదివారం ఆరాధనకి రావాలి అని మన యొక్క సొంత పనులు మనం ఉండిపోయాం అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? మనకి ఇచ్చిన ఆశీర్వాదం మనం పాపం చేస్తాం. దేవుడి మాట మన రమ్మన్నాడు ఆదివారం
ఆ మాట మనం పట్టించట్లేదు. కాబట్టి మనం గమనించాలి. రోమపత్రిక 6:20 ఈ శాపం ఏం చేస్తుంది, పాపం ఏం చేస్తుంటే మనకి 6:23 6:23లో ఏదైనా పాపం వల్ల వచ్చే జీతము అయితే దేవుని కృప వల్ల మన ప్రభువైన క్రీస్తు చేసినందు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మనకి ఆశీర్వాదాలు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు, ఎలా ఉపయోగించలేకపోయారు, అలాగే మన జీవితాల్లో కూడా ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ వాక్యం ద్వారా మనం ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందాలి, దేవుని యొక్క వింటే ఆశీర్వాదం వస్తుంది, దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మనం ఎదిగితే ఆశీర్వాదం వస్తుంది. వచ్చిన ఆశీర్వాదాన్ని మనము మన జీవితాల్లో ఎట్టి విధంగా ఉపయోగించుకోవాలన్నది మనం గమనించాలన్నమాట. చక్కగా ఈ యొక్క భూమి మీద మనం ఇచ్చిన జీవనాన్ని బట్టి దేవుడు మనకు కలిగించిన ఈ యొక్క రక్షణని, చాలా మంది ఇంకా రక్షణ అనేది లేదు. వాళ్ళందరికంటే మనకి ఇచ్చిన మొట్టమొదటి మనం పుట్టించే గొప్ప ఆశీర్వాదం. ఆ పుట్టిన తర్వాత మన కుటుంబాన్ని కానీ మన యొక్క వాతావరణాన్ని కానీ ఇవన్నీ కూడా మనం అనుభవించి వచ్చాం. ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. అదేవిధంగా మన యొక్క పెరిగిన దాంట్లోనే మనకి ఇచ్చిన దేవుని యొక్క రక్షణ ఇచ్చి యొక్క సంఘంలో మనకి ఏర్పాటు చేయదు కదండి, అది ఇంకా గొప్ప ఆశీర్వాదం. మన పాపాలు పెరుగుకొని మన నోటిని దేవుని ఒప్పుకొని మన యొక్క సంఘంలో గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మనము ఆయన మన గురించి విధించిన విధులను కానీ ఆయన మనకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కానీ మనం పాటించాలి. ఆదివారం ఆరాధన రావాలి. ఇక ఆరాధన క్రమంలో మనము ఇక 5 భాగాలు మనం పాటించాలి. దేవుని యొక్క పరిచర్యలో మనము ఉండాలి. సంఘం కావాల్సిన యొక్క పరిచర్యలో మనం పాల్గొనాలి. అదేవిధంగా దేవుని యొక్క సువార్తని మనం ప్రకటించేవాడు ఉండాలి. మన యొక్క సత్క్రియలు మనం చేయాలి. వాటి ఎవరికి సాయం చేయాల్సి వస్తుంది, సాయం చేయాలి. ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన క్రియల్ని మనం విశ్వాసంతో ఉండాలన్నమాట. మనకి ఎన్ని ఇబ్బందులు ఇరుకులైన కలిగినా సరే, మన ఆరోగ్యం బాగోపోయినా సరే, మన ఆర్థిక బాగోపోయినా సరే, మనం దేవుడిని నమ్మకంగా ఉండాలన్నమాట. ఇవన్నీ కలిగి ఉంటే మనకి ఆశీర్వాదం. మనం ఒకవేళ మన పాపంలోకి వెళ్ళిపోయామంటే దేవుడికి దూరంగా ఆరాధనకు రాకుండా ప్రార్థనలు పెట్టుకుంటా దేవుడు చెప్పిన క్రియల్ని మనం చేయకుండా ఉన్నామనుకోండి, ఇవన్నీ కూడా మనం పాపం చేస్తాం. పాపం ఏం చేస్తే వాళ్ళకి పాపముల జీతము మరణము. ఆ మరణం ఎలా ఉంటుంది మనకి, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వచ్చిస్తుంది. ఒకవేళ చేయలేకపోతే నరకంలో మనము లేక యాదకర్తల్లో మనము. కాబట్టి దేవుడికి ఆశీర్వాదాలను చక్కగా ఉపయోగించుకుందాం. ఆశీర్వాదాలను చక్కగా ఈ యొక్క వాక్యాల్లో ఉన్న విధంగా మనం ఉపయోగించుకున్న జీవితాలని దేవుని దగ్గరగా మనం ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన దేవుని స్థుతి చేస్తూ అవకాశం సువార్తకి కుటుంబానికి సంఘాన్ని కూడా యొక్క ప్రత్యేక